ప్రొఫెషనల్ని కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్స్ ద్వారా మన స్వర్ణాంధ్ర విషన్ డాక్యుమెంట్, డిస్ట్రిక్ట్ విషన్, అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ విషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనము నిర్ణయించుకున్న కేపీఐస్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, దాన్ని అచీవ్ చేయడానికి మనం అందరూ కూడా కృషి చేస్తాము. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి కొన్ని ఎకనామిక్స్ ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని సోషల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇస్ అన్ ఇండికేటర్, మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఇస్ అన్ ఇండికేటర్. ఈ విధంగా ఈ ఇండికేటర్ని పెట్టుకొని ఆ ఇండికేటర్స్ని మనం మీట్ అవుతున్నామా లేదా, వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్, నేషనల్ లెవెల్లో ఏంటి స్టాండర్డ్, వాట్ ఈస్ ద WHO స్టాండర్డ్, మనము ఎక్కడ ఉన్నాము, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీద చర్చించి దాన్ని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ యూనిట్స్కి అన్నీ ఉంటాయి. ఇది ఒక ఉదాహరణకి నేను హెల్త్ సంబంధించి ఇండికేటర్ చెప్పాను. ఈ విధంగా పెర్ క్యాపిటా ఇన్కమ్, GSDP ఇలాంటి ఎకనామిక్ ఇండికేటర్స్ మీద కూడా మనము మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనము ఒక విషయాన్ని ట్రాక్ చేస్తూ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తున్నామా, ఇంప్రూవ్ అవుతున్నామా, డిక్లైన్ అవుతున్నామా అనేది కూడా ఎప్పటికెప్పుడు మానిటర్ చేసి మనము ఒక డెవలప్డ్ సొసైటీగా మారడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ స్వర్ణాంధ్ర 2047 మనము సాధించాలంటే పేదరిక నిర్మూలన అనేది దాంట్లో కీలకం. సో పావర్టీ ఎరాడికేషన్లో కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి అనేది గౌరవ సీఎం గారు ఒక ఉద్దేశం. దానికే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే మనము ఈ పావర్టీ అనేది పూర్తిగా మనం ఎరాడికేట్ చేయగలం అనేది సీఎం గారు ఒక ఉద్దేశం. దానికి P4 విధానంలో సమాజంలో ఉన్న బాటమ్ 20% ఫ్యామిలీస్, పావర్టీలో ఉన్న 20% ఫ్యామిలీస్ని టాప్లో ఉన్న 10% ఫ్యామిలీస్ ఆదుకోవాలి, 10% ఇండివిజువల్స్ ఆదుకోవాలనేది ఉద్దేశం. సో టాప్లో ఉన్న హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఇండస్ట్రీస్, అదేవిధంగా అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్ క్యాన్ బి హాస్పిటల్, ఇట్ క్యాన్ బి అ కాలేజ్, ఇట్ క్యాన్ బి అదర్ ఆర్గనైజేషన్స్, దే షుడ్ హ్యాండ్ హోల్డ్ కింద స్థాయిలో ఉన్న ఈ 20% కుటుంబాలని ఆదుకొని వారిని బయట తీసుకురావాలి, దట్ విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ నుంచి బయట తీసుకురావాలనేది ఉద్దేశం. దానికోసం ఈ P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకురావడం జరిగింది. దాంట్లో మన జిల్లాలో దాదాపు 73,452 కుటుంబాలు ఉన్నాయి. ఈ 73,450 ఫ్యామిలీస్ని అందరినీ మనము బంగారు కుటుంబాలని పిలుస్తున్నాము. ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శులు ఎవరైతే టాప్ 10% ఉన్నారో ఆ మార్గదర్శులకి అనుసంధానం చేసి రాబోయే ఆగస్ట్ 15 కల్లా ప్రతి ఒక్క కుటుంబాన్ని మనము ఆ మార్గదర్శులతో అనుసంధానం చేయాలనేది ఉద్దేశం. వారిని ఆ అనుసంధానం చేసిన సమయం నుంచి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, ఈ గైడెన్స్ అనేది కేవలం ఫినాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం కాదు, వాళ్ళకి నైపుణ్య శిక్షణ కావచ్చు, చదువు కావచ్చు, ఆరోగ్య సమస్యలకు ఏదైనా హెల్ప్ కావచ్చు, వారిని పావర్టీ నుంచి బయట తీసుకురావాల్సిన ఉద్దేశంతో మనము ముందుకు వెళ్తున్నాము. దీనికి సంబంధించి మనము ఒక ఫీడ్బ్యాక్ మీటింగ్ అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పిలుపునిచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు పరచకుండా సంవత్సర కాలం జరిగి ప్రజలను మోసం చేస్తూ పరిపాలన కొనసాగించిందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి చూసాం సంవత్సరం పాటు ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ అబద్ధపు హామీలు ఇచ్చి, అంటే ప్రజలు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మోసం చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఈసారి బాండ్ వ్యాపారం ఇచ్చారు. ఎవరు చూశారు, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి ఎలక్షన్ ముందు సంతకాలు పెట్టి
కాబట్టి మమ్మల్ని నమ్మరు అనేటువంటి ఒక దృక్పథంలో వాళ్ళు ఎలాగో నమ్మరని ఈసారి మమ్మల్ని నమ్మండి ఒక బాండ్ పేపర్ ఇస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి వాళ్ళతో పాటు ఆ లోపల ఉన్న లీడర్లందరూ ఈ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రతి కుటుంబానికి మీ కుటుంబానికి ఎన్ని పథకాలు వస్తాయి, అమ్మఒడి కింద 18,000 సంవత్సరానికి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది, ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి, అదేవిధంగా పెన్షన్ 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి, ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి, ఇలా ఎన్నో అబద్ధ హామీలు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. ఇవన్నీ ప్రజలు నమ్మకాలకు తెలిస్తే ఒక్కసారి నమ్ముతారని ఒక బాండ్ పేపర్ సంతకాలు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఇచ్చి, అదే ఈ బాండ్ పేపర్ లో రాష్ట్రపతి ఇచ్చిన పథకాలన్నీ కూడా జూన్ 2024 నుంచి అమల్లోకి వస్తాయని. ఈ రోజు జూలై 2025 వచ్చింది. ఈ ఇచ్చిన ఏ పథకం కూడా ఒక పెన్షన్ అది కూడా చాలా మంది కట్ చేసి అమలు చేశారు తప్పితే ఏదో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు కానీ ఏ విధంగా పూర్తిగా అమలు చేయకుండా సంవత్సరం కాలం నడిపేసి జాబ్ క్యాలెండర్ బదులు అరెస్ట్ క్యాలెండర్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ క్యాలెండర్ లో ఏ రోజు అరెస్ట్ చేయాలని క్యాలెండర్ పెట్టుకుని ఒక రెడ్ బుక్, ఒక పిచ్చి బుక్ పరిపాలన కొనసాగిస్తూ వాళ్ళకి పరిపాలన చేతకాక ఎప్పుడైనా కానీ ప్రజలు నిలబడుతున్నారని వాళ్ళకి తెలుస్తుందో డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక నాయకుడిని అరెస్ట్ చేయడం, లేదంటే లోకల్లో మనకు సహకరిస్తున్నటువంటి ప్రజలకు సహకరిస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేయడమే లక్ష్యంగా చేసుకుని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే, అయితే 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము. దాని మీద లాస్ట్ క్యాబినెట్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు, పాత రూల్సే. అయితే ఈ అథారిటీ మీటింగ్లో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు మీటింగ్ జరిపారో వాటిలో ఒక 7 గ్రామాలు ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది సుమారుగా 20,494. అంటే అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు. మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా 4 విలేజెస్, తుళ్ళూరు అయితే 3 విలేజెస్, మొత్తం 20,494కి యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా ఈ 5 స్టార్ హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో వాళ్ళొక మరొక 2.5 లేదా 2 ఎకరాలు ఎక్స్ట్రాకి ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. ఎవరైతే 10,000 సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే 2.5 acres చెందుతగా, అలాగంటే 7,500 నుంచి 10,000 సిట్టింగ్ అయితే దానికి 2 ఎకరాలు, 7,500 కంటే తక్కువ ఉంటే 1 acre ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది. అదేవిధంగా శాండ్ టెండర్ పిలిచినప్పుడు శాండ్ యొక్క వాల్యూ 130 రూపీస్ ఉండింది. అయితే ఆ తర్వాత పెంచారు. ఆ పెంచిన దాని ప్రకారం అయితే కాంట్రాక్టర్లకి అడిషనల్గా ఇవ్వాలా. అందుకని యాక్చువల్గా ఏంటంటే సిఆర్డీఏ ఇక్కడ కృష్ణా రివర్లో ఎక్కడైతే సిఆర్డీఏ యొక్క క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 18th గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 acres,
స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కి 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి 0.495 ఏకర్స్, అదేవిధంగా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఏకర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారికి 12 ఎకరాలు. దాన్ని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరొక 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4, ఏపీ గ్రామీణ బ్యాంక్కి 2 ఏకర్స్, సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి 0.5 ఏకర్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు 1 నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది, వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? నందం సుబ్బయ్య, దాదాపు తోటచంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కస్తూరిబా పాఠశాలలో కలుషితమైనటువంటి భోజనం చేయటం వల్ల సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈరోజు వాళ్ళు డయేరియా, వొమిటింగ్స్తో సఫర్ అవుతూ చికిత్స పొందుతూ ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గం అనేది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సమిత గారి సొంత నియోజకవర్గం. ఈరోజు ఆ సంఘటన జరిగి ఈ రోజుకి 2 రోజులు అవుతున్నా సరే కనీసం ఈ విషయం పైన స్పందించడం కానీ వచ్చి ఆ విద్యార్థుల్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ గారు సమన్వయకర్తగా ఉన్నారు. ఆమె దృష్టిలోకి ఈ విషయం రాగానే కొంతమంది నాయకులతో కలిసి ఆమె వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా సమిత గారు అక్కడికి వచ్చి వెంటనే వారిని పరామర్శించారు. అంటే కూటమి పాలనలో విద్యార్థుల పైన ఎంత అశ్రద్ధ ఉంది, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే మరి ఈ నెల 1వ తేదీన
పాయకరావుపేట హోమ్ మినిస్టర్ అనిత గారి సొంత నియోజకవర్గంలో మరి బీసీ బాలికల హాస్టల్కి సందర్శించారు. ఆ పిల్లలతో పాటు ఆమె తింటూ ఆమె ప్లేట్లో నుంచి ఒక కాక్రోచ్ తీసి ఆమె చూపించారు. ఆ వీడియో అందరూ కూడా చూడటం జరిగింది. ఉన్నతమైనటువంటి చదువు మీరు అందించలేకపోతున్నారు, ఎలాగ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కనీసం పిల్లల ఆరోగ్యం పట్ల అయినా సరే మీకు శ్రద్ధ ఉండాలి కదా. నాణ్యమైనటువంటి భోజనం అందించాలి, మంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది ప్రభుత్వం తాలూకా బాధ్యత. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారండి? ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయించడమే తప్ప మీరు ఒక విద్యాశాఖ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కనీసం విద్య పైన ఎలాగా దృష్టి పెట్టట్లేదు. కనీసం పిల్లలు ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు కదా. అట్లీస్ట్ వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఎంత నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం రోజుకు ఒక మెనూతో అందించారో మనందరం కూడా చూసాము. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. దయచేసి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ముఖ్యంగా పిల్లలు ప్రాణాలతో చెలగట్టమాటకుండా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని 2 ఏళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరినీ సమీకరించి ఒక గాడిలో పడింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్నీ ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ మారినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి. గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో, గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని, వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచన ఉందా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కరేడు గ్రామంలో దరిదాపు 8,000 ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషను జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఏమన్నా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించారా? ప్రజల ఆమోదం తీసుకున్నారా? హఠాత్తుగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏమిటి? దాంట్లో ఏ మతలబు ఉంది? ఇప్పటికే ఇండోసోల్కి ప్రభుత్వం భూమి కేటాయించింది. వారికి ఆ భూమిని ఇవ్వకుండా ఇక్కడకు వేరే వాళ్ళని ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు? అసలు పరిశ్రమలు పెట్టాలనా వద్దనా నీ అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పని అడుగుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే, మీరు ఇంకో కంపెనీని ఇక్కడ తీసుకురావాలన్నప్పుడు వారి కోసం ఎక్కడన్నా ఇబ్బంది లేని ప్రాంతంలో భూమిని అలాట్ చేస్తే బాగుంటుంది. భూమి అలాట్ అయ్యి అన్ని పర్మిషన్ వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు కట్టిన తర్వాత నువ్వు వాళ్ళని ఆగిపోమని వేరే వాళ్ళని తీసుకురావాలని ఆ ప్రాంతంలో ప్రజలు ఆమోదం ఉందా? ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు ప్రజలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా అడ్డం తిరిగి మా భూములు ఇవ్వమంటున్నారు. బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నా. ఇట్లా కాకుండా ఈరోజు చంద్రబాబు గారు రైతుల ఆమోదము, ప్రజల ఆమోదం తీసుకొని కానీ ఏదన్నా కార్యక్రమం చేస్తే పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా మా ప్రభుత్వంగా మా పార్టీ ఎప్పుడు సహకారంగా ఉంటుంది. కానీ చంద్రబాబు ఆ కంపెనీకి భూములు ఇస్తున్నట్టుగా నటన చేయటం, ప్రజలు ఎదురు తిరగటం, నెపం ప్రజల మీద